ఎందుకు రమ్మన్నావో చెప్పు. తెలివిగా మాట్లాడడం నాకు రాదు. వాటర్ కావాలా బావా? పెద్ద మేడం గారు ఎందుకు మీటింగ్ పెట్టారు కదా, అదేంటో తెలుసుకునేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదని ఒట్టు పెట్టుకున్నాను. హాట్ వాటర్ ఏమైనా తీసుకురమ్మంటావా బావా? ప్లీజ్ నన్ను కాస్త మాట్లాడిస్తారా? నీ మాటల్ని ఓపికగా వినాల్సిన అవసరం మాకు లేదు. నేను ఆల్రెడీ నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి అది? ముందు జ్యోత్స్న ఎందుకు పిలిచిందో చెప్పని, ఆ తర్వాత నా నిర్ణయంలో నేను ఏమైనా మార్పులు చేసుకోవాలేమో చూస్తాను. మీ నిర్ణయం ఏదైనా సరే నేను గౌరవిస్తాను. ఇన్నాళ్ళు గౌరవించావు, ఇక మీదట గౌరవిస్తావు. ముందెందుకు పిలిచావో చెప్పు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నువ్వు గుర్తించిన తప్పేంటో చెప్పమ్మా. దాన్ని నువ్వెలా సరిదిద్దుకోవాలనుకుంటున్నావో మేము అర్థం చేసుకుంటాం. కాంపిటీషన్లో నేను ఎలాగైనా గెలవాలనుకున్నాను. ఎలాగైనా గెలవాలి అన్న ఆలోచనతోనే పర్యావసనాలు ఆలోచించకుండా తప్పు చేశాను. నువ్వు చేసింది తప్పు అని నీకిప్పుడు అర్థమైందా? పాపం, దాన్ని కాస్త మాట్లాడనివ్వండి. పాపం, మాట్లాడనివ్వండి. నేను చేసిన పని వల్ల దీపకి చెడ్డ పేరొస్తే తను ఓడిపోతుంది అనుకున్నాను. దానివల్ల సంస్థకి చెడ్డ పేరు వస్తుందని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థం చేసుకుని ఏం చేయాలనుకుంటున్నావు? దీపకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నువ్వే? మనుషుల్లో మార్పు సహజం బావా. అమ్మో, హాట్ వాటర్ ఒకటే సరిపోద్ది దీపా. దాంట్లో కొంచెం తేనె కూడా వేయి, గుండెకి మంచిది. సారీ దీపా. నీ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసి సారీ అంటే సరిపోతుందనుకున్నావా? పాపం, దాన్ని మాట్లాడనివ్వండి. పాపం, మాట్లాడనివ్వండి. నువ్వు చెప్పింది కరెక్టే అత్త. నేను చేసిన అసలైన తప్పు వేరే ఉంది. ముందు దాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నాను. కోనసీమకు వరదలు వచ్చినట్టు మేడం గారిలో సడన్ గా ఇంత మార్పేంటో. అది పరిపక్వతరా. ఏంటది? పరిపక్వత. ఈ పదం గుర్తుపెట్టుకో దీపా, తెలుగు డిక్షనరీలో వెతుకుదాం. వెతికితే దాని అర్థం జ్యోత్స్న అని ఉంటుందిరా. అబ్బో, హాట్ వాటర్లో తేనె ఒక్కటే సరిపోద్ది దీపా, 2 పుదీనా ఆకులు కూడా వేయాల్సిందే. అమ్మో. కాంపిటీషన్ పేరుతో భార్యాభర్తల్ని విడగొట్టాను. అదెంత పాపమో నాకిప్పుడు అర్థమైంది. దీపా, నన్ను ఒకసారి గెలవా? ఇది కల కాదు బావా, నిజం. కాల్లో కూడా ఇంత రియలైజేషన్ చూడటం కష్టమే. పాపం, దాన్ని మాట్లాడనివ్వరా. పారిజాతం, రే జ్యోత్స్న మాట్లాడనివ్వండి. బావ నిజాయితీ గురించి నాకు తెలుసు. దీప పక్కనే ఉన్నా కూడా తనకెలాంటి సలహాలు ఇవ్వడు అన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పెట్టిన కండిషన్ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను. బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మని ఏం దెబ్బ కొట్టి వచ్చాను మరదలా. మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు కదా. అమ్మో, నువ్వు నిమిషానికి ఒకలా మాట్లాడతావే, నిన్నెలా నమ్మేది? నమ్మాలత్తా, నీ పక్కనే కదా పడుకున్నాను. రాత్రంతా నేను నిద్రపోయానా? మా మమ్మీ గురించి ఆలోచిస్తున్నాను. నా ఫ్యామిలీ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచించకుండా తప్పులు చేస్తూనే ఉన్నాను. పుదీనాకులు ఒక్కటే సరిపోదీపా.
దాంట్లో 2 అల్లం ముక్కలు కూడా వేయి. నా తప్పుల్ని నేనే సరిదిద్దుకుంటాను. బావా, నువ్వు అత్తని దీపని తీసుకుని వెళ్ళిపోవచ్చు. మరి అగ్రిమెంట్ మాట ఏంటే? నా పెళ్ళయ్యే వరకు అగ్రిమెంట్ అలాగే ఉంటుంది. ఆ, అనుకున్నా అది మాత్రం నువ్వు వదలవని. నా పెళ్లి బాధ్యత నీ కొడుకే కదా తీసుకున్నాడు. ఎలా వదిలేస్తానత్తా? అగ్రిమెంట్ అలాగే ఉంటుంది, కానీ కాంపిటీషన్కి దానికి ఏ సంబంధం లేదు. దీపతో నేను నిజాయితీగానే పోటీ పడతాను. సంతోషం తల్లి. దీపా, మన సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటమ్మా, 2 రోజులు ఉండొచ్చు కదా. మళ్ళీ దీని మనసు మారి ఏ కండిషన్ అయినా పెట్టిందనుకో, అమ్మో అదో తలనొప్పి నాన్న. నేను బట్టలు సర్దుకొని రెడీగా పెట్టుకుంటాను. ఒరేయ్, మీరిద్దరూ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చేయండి. అలాగే అత్తయ్య. ఇంతకీ మీరు తీసుకున్న నిర్ణయం ఏంటండి? జ్యోత్స్న దీపకి సారీ చెప్పకపోయి ఉంటే నేను తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పేవాడిని. ఇప్పుడు ఇంకా అవసరం లేదు. నా వల్ల ఇంకెవరికి ఇబ్బంది ఉండదు. ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్ కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్ లో మెంబర్షిప్. అందులో 10 లక్షల ప్రోడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ, ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్ తో 5% ఎక్స్ట్రా తగ్గింపు, ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నా సీక్రెట్ ఏంటో మీకు తెలిసింది కదా. తొందరగా అమెజాన్ ప్రైమ్ లో చేరండి, అందరికంటే ముందుండండి. దానిలో నేను కోరుకున్న మార్పు మొదలైందండి. అవును దినా, నా మేనకోడలు ఇలాగే ఉండాలని ఆ భగవంతుణ్ణి మొక్కుకుంటాను. పరిస్థితులే మనుషుల్ని మారుస్తాయమ్మా. ఇక నా కూతురు వల్ల నీకే ఇబ్బంది ఉండదులే. పదవదిన నేను నీకు సాయం చేస్తాను. పారు, ఆ, ఏంట్రా? ఏంటి ఈ మధ్య పార్టీ మార్చేసినట్టున్నావు? నేను మీ పార్టీయరా? సపోర్ట్ మొత్తం అటే ఉన్నట్టుంది కదా. ఆ, నా మీద దానికి ఏ అనుమానం రాకూడదని ఏదో దానికి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తున్నానంతే. దీప నా ప్రాణంరా. దీప కోసమే ఈ పారిజాతం. అంతా దీపే నాకు, దీపే నాకు, దీపే నా ప్రాణం, దీపే నా ప్రాణం, దీపే నా ప్రాణం. దీప ప్రాణం? ఏం ప్రాణమో ఏంటో. దీప నా కడుపును పుట్టుంటే తల్లిగా నా జన్మ సార్థకమయ్యేది. 2 వారాలు 3 వారాలు కాదు బావా, నాకు పూర్తిగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నేను పెట్టిన కండిషన్ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను. బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరదలా, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇంకెక్కడుంటాను, పొమ్మని గంటేస్తుంటే. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి బావా? ఇప్పుడు కూడా అదే గెలిచింది. నిన్న జ్యోత్స్న చేసిన తప్పులకి తాత గట్టిగానే పనిష్మెంట్ ఇస్తాడు అనుకున్నాను, కానీ జ్యోత్స్న చాలా తెలివిగా తప్పించుకుంది బావా. నన్ను క్షమించండి అనే ఒక్క మాటతో అటు అందరి కోపాన్ని పోగొట్టింది, ఇటు నన్ను మా అమ్మకి దూరం చేసింది. లేకపోతే మీ మా నాన్న మీరంతా కలిసిపోతుంటే నేను ఆల్ ది బెస్ట్ చెప్పి సైడ్ అయిపోతాను అనుకున్నారా? ఇది జ్యోత్స్న. మీ ఎత్తుకి పై ఎత్తు ఎలా వెయ్యాలో నాకు తెలుసు కదా. దీన్ని ఎత్తుకు పై ఎత్తు అనర్చండి మరదలా.
మంచితనాన్ని మోసంతో గెలవడం అంటారు. మీరేమైనా ఉత్తమ తరగతికి చెందిన వాళ్ళ? మీరు మోసగాళ్లే. మేమెవరిని మోసం చేయలేదే. నేను దాసు కూతుర్ని అని తెలిసినా తెలియనట్టే ఉండి నన్ను తప్పించే ప్రయత్నం చేశారు కదా. నిన్ను తప్పించే ప్రయత్నం కాదు, నిన్ను మనిషిగా మార్చే ప్రయత్నం చేశాం. ఈ కథలన్నీ వెళ్ళి మా నాన్నతో చెప్పు. చెవులో పువ్వులు పెట్టుకుని మరీ వింటాడు. మీ అమ్మ నీతో దీప నా కడుపున పుడితే బాగును అని ఒక్క మాట అంది. అది నీ జీవితంలో కొత్త ఆశని రేపింది. దొరికిందే అవకాశం అని ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావు. అందుకే కదా రాత్రికి రాత్రే మారిపోయినట్టు నటించాం. నటిస్తాను, ఇంకా నటిస్తాను. నేను ఎంత నటించినా మీరు నాకంటే పెద్ద నటులని నాకు తెలుసు. మీరు దొరకరు, నేను దొరుకుతాను, అంతే తేడా. ఇంకా అమ్మ దగ్గరే హాయిగా ఉండిపోదామని మీ ఆవిడ రాత్రంతా తెగ కలలు కన్నట్టుంది. ఉండిపోవడం కాదు కదా, మళ్ళీ దీపని ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కండి పను. ఏంటి పగటి కల్లా? పగటి కలలు అనుకుంటావో మెరుపు కలలు అనుకుంటావో నీ ఇష్టం బాబా. ఈ ఇంటి వారసురాలిగా ఎప్పటికీ ఉండేది నేనే. నువ్వు ఎప్పటికీ అమ్మా నాన్న లేని అనాథలాగే ఉంటావు. అనాథగా ఎవరు మిగులుతారు? అయిన వాళ్ళతో ఎవరుంటారు? కాలమే నిర్ణయిస్తుంది మరదలా. మీరన్నది ఎప్పటికీ జరగదు బాబా. జరగకపోవటం ఏంటి? నా భార్య దీప అనాథగా కాదు, సుమిత్రత కూతురుగా ఇక్కడే ఉంటుంది. తాత అంతా వినేశాడా ఏంటి? ఏంట్రా అన్నావు? దీప సుమిత్ర కూతురుగానే ఉంటుందా? మిమ్మల్ని అడిగేది. దీప సుమిత్ర కూతురేంటి? అది తాత, అది ఏం జరిగిందంటే దీప అనాథ కాదు, తన్ని కూడా నా కడుపును పుట్టిన కూతురులాగే చూస్తాను అని మా అమ్మ చెప్పింది కదా అని జ్యోత్స్న నాతో చెప్తూ, మేమిద్దరం ఒకే తల్లి పిల్లల్లా ఉంటాము అంటే, అవును జ్యోత్స్న, మీరెప్పుడు ఇలాగే ఉండాలి, అప్పుడు దీప అనాథ కాదు సుమిత్రత్త కూతురే అని నేను చెప్తున్నాను. అది నువ్వు విన్నట్టున్నావు. అంతేనా? ఏం పెద్ద మేడం గారు, అంతేనా? అంతే తాత. మళ్ళీ మీరందరూ ఇంత ఫ్రెండ్లీగా కలిసిపోవటం చాలా ఆనందంగా ఉందిరా. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది తాత. ఏం దీపా? అవును పెద్దయ్య గారు. సరే, ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. టైం అవుతుంది, పదండి. దీపా, నువ్వు చేసేది నువ్వు చేయి బాబా, నేను చేసేది నేను చేస్తాను. చెప్పండి మేడం. ఏం చేశారు? మీరు చెప్పిన పని మీద ఉన్నా మేడం. వాడి పని అయిపోతుంది. గుడ్. వాడైతే మళ్ళీ నా కంటికి కనపడడానికి వీల్లేదు. ఓకే మేడం. చూసిన కార్తీక్ని దీపని వేరే కారులో పంపించి మన ఇద్దరం మాత్రమే ఈ కారులో ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నానో తెలుసా? తెలీదు తాత. నీతో మాట్లాడాలి. చేసిన తప్పుకి అందరికీ సారీ చెప్పాను కదా తాత. అందరిలో అనలేని చెప్పలేని కొన్ని మాటలు నీకు చెప్పాలి. ఏంటి తాత? నువ్వు నా మనవరాలివి కాదు. నీకు నా ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. బావతో మాట్లాడిన మాటలన్నీ తాత వినేశాడు.
మీ నీ పాటికే మెడ పట్టుకొని బయటికి గెంటేశాను. ఇన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా ఎందుకు తాత ఇలా మాట్లాడుతున్నావు అని అడగవే. ఏమైంది తాత, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుక గత కొద్ది నెలలుగా ఇంట్లో నీ ప్రవర్తన చూసి అసలు నువ్వు ఎవరివి? దాసు కూతురువి అంటాడేమో. ఈ శివన్నారాయణ వారసత్వానికి ఊపిరి. 4వ తరానికి వారధివి. నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలవలసిన దానివి ఎలా ఉండాలి? కానీ నువ్వు ఎలా ఉన్నావు? ఇది కాదు కదా నీ నుండి నేను కోరుకున్నది. నీకెక్కడ నిజం తెలిసిపోయిందో అని టెన్షన్ పడి చస్తున్నాను తాత. చూడమ్మా, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మీ అమ్మ కోరిక తీరుతుంది. నీ భర్తతో కలిసి ఎప్పుడైతే నా బిజినెస్ అంతా నువ్వు చూసుకునే స్థాయికి ఎదుగుతావో అప్పుడే నా కోరిక తీరుతుంది. అలాగని ఇదంతా నీ చేతిలో ఊరికే పెట్టం. పోరాడాలి, నేర్చుకోవాలి, గెలవాలి. అప్పుడే శివనారాయణ మనవరాళ్ళు అనిపించుకుంటాం. అలానే నువ్వు తప్పు చేస్తే క్షమిస్తాననుకో, అందరికంటే ఎక్కువగా శిక్షిస్తాను. ఈసారి నువ్వు నన్ను శిక్షించే అవకాశం నీకు ఇవ్వను తాత. మీరు చెప్పిన పని మీద ఉన్నా మేడం, వాడి పని అయిపోతుంది. ఈ వెధవలేంటి తాత పక్కనుండగా వచ్చారు. డబ్బులు కూడా పంపేశాను కదా. కొంచెం దిగండి మేడం. వాడెవడు నీకు నమస్కారం పెట్టి కారు దిగమని సైన్ చేస్తున్నాడు? ఎవరో నాకు తెలీదు తాత. ఈ మధ్య చందాల కోసం కొందరు ఇలాగే అడుగుతున్నారు. బ్రతికిపోయాను. నువ్వు ఫోన్ మాట్లాడు తాత, వీళ్ళతో నేను మాట్లాడొస్తాను. వాడితో నీకు మాట్లాడేంటమ్మా? ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. అలాగే తాత, అలాగే. నువ్వు మాట్లాడు. రే, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? నన్ను ఎప్పుడూ డైరెక్ట్ గా కలవడానికి రావద్దని చెప్పాను కదా. మీరు చెప్పిన పని అయిపోయింది మేడం. ఏం చేశారు వాడిని? ఏం చేయాలో అదే చేశాం. మళ్ళీ మీకు కనపడ్డు, ఓకేనా? సరే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, తర్వాత కాల్ చేస్తాను. డబ్బులు కావాలి మేడం. ఇచ్చాను కదరా. సరిపోలేదు మేడం. ఎంత కావాలి? 50 లక్షలు. 50 లక్షలా? 50 లక్షలే. నేను ఇవ్వను. మీరెంతగా మీరు ఇవ్వకపోతే మీ తాతయ్య దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. రేయ్, పాపని కారెక్కిద్దాం, పట్టుకోరా రే. నువ్వు వెళ్ళి కారు తీరా. అలాగే అన్న. వదలండి, నోటికి వచ్చినట్టు వాగావో చంపుతాను. తర్వాత చంపుతా కానీ ముందు కారెక్క. ఏయ్, వదలండి. నా మనవరాలు వదలండి. వదలరా. ఏయ్, పెద్ద ఆయన మీద గానీ ఆ అమ్మాయి మీద గానీ చేయి పడిందో మీకు ఆ చేతులే ఉండవురా. సూరజ్, రేయ్, జనాలు వస్తున్నారు, పదండ్రా. రేయ్, రేయ్. సూరజ్, సూరజ్, జ్యోత్స్న, కార్తీ, వెంటనే సూరజ్ ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కాస్త సాయపడ్డాను కొంచెం.
జోస్నా నువ్వు వెళ్ళి కార్తీ. మీరు కాల్ చేస్తున్న నంబర్ నెట్వర్క్ పరిధిలో లేదు. ఏమైంది దీపా? దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నావు. సూరజ్ రాలేదు బావా. ఫోన్ చేస్తే కాల్ కలవడం లేదు. అందరికంటే ముందు ఉండే బ్రదరు ఈరోజు రాలేదంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఉంటుంది. కాసేపట్లో వచ్చేస్తాడులే. ఈరోజు సూరజ్ రాడు. ఏమైంది సార్? తన కాళ్ళకు గాయమైంది. ఈరోజు రెస్ట్ తీసుకోమన్నాను. కాలికి గాయం అవడం ఏంటి? నిజానికి ఆ గాయం జ్యోత్స్నకు తగలాలి. జ్యోత్స్నను కాపాడి తను గాయపడ్డాడు. ఏమైంది సార్? జ్యోత్స్న నేను కారులో వస్తుంటే ఎవరో రౌడీ వెధవలు కారు ఆపాడు. ఇది జరిగింది. జోస్న కోసం రౌడీలు ఎందుకు వచ్చారు? ఇది సమాధానం లేని ప్రశ్న. నేనైతే ఆ వైరాగడు పంపించాడేమో అనుకుంటున్నాను. ఎవరు పంపిస్తే ఏముంది, ఈరోజు